ఒక వ్యక్తి నేను చేసిన తప్పు, నేను పాపం చేశాను, నా స్థితి సరిలేదు, నేను పాపపు స్థితిలో ఉన్నానంటే ఆ ఒప్పుకున్న వ్యక్తి పరిశుద్ధాత్మ ద్వారా ప్రేరేపించబడుతున్నాడు. అనేకసార్లు పరిశుద్ధాత్ముడు అనేక మందిని ప్రేరేపిస్తూ ఉంటాడంట. కొంతమంది ఒప్పుకోరంట. ఒప్పుకోవడం ఏంటి? మనసులో కాదు, నోటితో. మనసులో నేను పాపం చేశాను అని చెప్పుకుంటాం సులభమే. నోటితో నేను పాపం చేశాను చెప్తాం చాలా కష్టం. ఈగో కదా, ఈగో ఎఫెక్ట్ అవుతుందంట. ఎవరు లేకపోయినా కూడా ఈగో ఎఫెక్ట్ అవుతాడంట. పాపం వారికి వారు చెప్పుకోలేరంట. ఎందుకంటే ఈ మనుషుడు ఎప్పుడు చూసినా నేను ఎంత గొప్పనో చెప్పుకునేవాడంట. నేను ఎంత గొప్పనో, నేనేం చేయగలుగుతానో, నేను ఎవరిని అనుకుంటున్నావు. సడన్గా నేను పాపం చేశానంటే ఏమవుతుంది? బట్ దెన్ ద రియాలిటీ ఈస్ when the Holy Spirit convicts, పరిశుద్ధాత్ముడు ఒప్పించేటప్పుడు మనం నిజంగా మన పాపాలను ఒప్పుకుంటే, దేవుడు నీతిమంతుడు, నమ్మదగిన దేవుడు అంట. ఒప్పుకున్న ప్రతి పాపాన్ని కడిగి క్షమిస్తాడంట. ఇంకో మాటలు చెప్పాలంటే ఒప్పుకున్న దాన్ని మాత్రమే కడిగి క్షమిస్తాడంట. చాలామంది జీవితంలో ఒప్పుకోని పాపాలు చాలా ఉన్నాయి. మనసులో ఒప్పుకుంటాం కాదు, నోటితో ఒప్పుకోవాలి. యేసు దేవుడు హృదయంలో నమ్మి నోటితో ఒప్పుకోవాలి. దేవుడు వాటిని తెలియజేయబడి